ఈరోజు మాస శివరాత్రి ఆదివారంతో కలిసొచ్చింది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే శివానుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వాళ్ళు శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేసి తేనె నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వృషభ రాశి వాళ్ళు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పాయసాన్నం లాంటి దాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు శివలింగానికి బిల్వ జలాలతో అభిషేకం చేయాలి. మారేడు దళాలు కలిపి నీళ్లతో అభిషేకం చేసి ఆ తర్వాత ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వాళ్ళు వెన్నతో శివలింగానికి అభిషేకం చేసి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వాళ్ళు మాస శివరాత్రి సందర్భంగా బెల్లం కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. కన్యారాశి వాళ్ళు ఆవు పాలతో శివాభిషేకం చేస్తూ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పండ్లు అంటే జామ పండ్లు, పైనాపిల్ పండ్లు ఇలాంటివి శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తులారాశిలో జన్మించిన వాళ్ళు అత్తరు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఆ తర్వాత ఎక్కడైనా శివాలయంలో పంచదార ఎవరికైనా దానం ఇవ్వాలి. దానివల్ల శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు శివలింగానికి కుంకుమ పువ్వు కలిపిన నీటితో అభిషేకం చేసి శివుడికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా ఎరుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసి శివుడికి కుంకుమ పువ్వు కలిపినటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని దేవాలయ ప్రాంగణంలో పంచిపెడితే సమస్త శుభాలు చేకూరతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసి శివుడికి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పించాలి. కుంభరాశి వాళ్ళు నువ్వుల నూనెతో శివాభిషేకం చేయటం, నీలం రంగు పుష్పాలతో శివుడిని పూజించడం ద్వారా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళు కుంకుమ పువ్వు కొద్దిగా ఆవు పాలల్లో కలిపి కుంకుమ పువ్వు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేసి పసుపు పచ్చటి అరటి పండ్లు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ద్వాదశ రాశుల వాళ్ళు ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం ద్వారా ప్రత్యేకమైన రాశుల వాళ్ళు ప్రత్యేకమైన దానాలు శివాలయ ప్రాంగణంలో ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా గోధుమలు కానీ, బార్లీ గింజలు కానీ, పప్పు ధాన్యాలు కానీ ఎవరికైనా దానమిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గంగాజలంతో శివాభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే సమస్త జాతక దోషాలు, నక్షత్ర దోషాలు తొలగింపజేసుకొని పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఆదివారంతో కూడిన మాస శివరాత్రి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.